హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివిఎం యూనివర్స్. ఇప్పుడు డివిఎం యూనివర్స్ అనేది అన్ని వ్లాగ్స్ అన్నమాట. ఫుడ్డీస్, ట్రావెల్ ప్లేసెస్ అన్ని మిక్సప్ ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసాము. ఇది ఎలా చేయాలో చూద్దామా. మనం ఫస్ట్ బాయిల్ చేసి రైస్ అది బేసిన్లో వేసుకొని ఫ్యాన్ కింద చల్లార్చాలా. క్యారెట్స్ తీసుకున్నాం, మనం పీల్ చేసేసాం అన్నమాట. పీల్ చేసి దాన్ని కట్ చేసి స్లైసెస్ చేసేసి చిన్న చిన్నగా చాప్స్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఈజీ ప్రాసెస్ అన్నమాట ఫ్రైడ్ రైస్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాప్సికమ్ తీసుకున్నాం. క్యాప్సికానికి ముందు కట్ చేసుకొని సేమ్ క్యారెట్ లాగానే స్లైసెస్ వేసుకోవాలి. దాంట్లో ఉన్న ఇత్తులు ఉంటాయి కదా, అవి తీసేసేయాలా. సేమ్ అదే క్యారెట్ మాదిరిగానే మనము స్లైసెస్ చేసుకొని చిన్న చిన్నగా చాప్స్ లాగా చేసేసుకోవాలా. తర్వాత మిర్చి తీసుకున్నాము. మిర్చి కూడా సేమ్ అలానే స్లైసెస్ చేయాలా. చూడండి, మిర్చి కూడా స్లైసెస్ కట్ చేసాము. నెక్స్ట్ మనం కడాయి తీసుకొని ఒక పావడు నూనె వేసుకొని మనం చిమ్నీ ఆన్ చేసుకోవాలా. క్యారెట్ వేసుకోవాలా, క్యాప్సికమ్ వేసుకోవాలి, తర్వాత మిర్చి వేసుకోవాలా, సాటే చేయాలా. అల్లం తీసుకొని చిన్న బౌల్లో వేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం కలిపేసి ఒక హాఫ్ అందులో వేసుకొని కలపాలా. కలిపేసి కర్రపాకు వేసి ఆ తర్వాత ఏదైతే చల్లార్చామో రైసు అది ఈ కడాయిలో వేసుకోవాలా. వేసుకొని కారం 1 టీ స్పూను, సాల్ట్ తగినంత, ధనియాల పొడి, మనకి అల్లం పేస్ట్ మిగిలింది, అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ అన్నమాట, తర్వాత సోయా సాసు అన్నీ కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత లాస్ట్కి నిమ్మకాయ పిండి మళ్ళీ కలపాలి. ఇంతే, ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనం తినడానికి ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.